సో అమ్మ మాట్లాడినప్పుడు మీరు హ్మ్. చాలా ఎమోషనల్ అయ్యారు. నా హ్మ్. కొడుకు చెప్పింది నేనే. హ్మ్. అది ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారా? ప్రౌడ్ లైక్ అంటే మా హ్మ్. అమ్మకేందంటే ప్రతిసారి ఒక నమ్మకం ఏందంటే, హ్మ్. ఈడు ఏది అది చేసాడు, వరి కోత మిషన్ పెట్టాడు, అదంతా ఆ! ఇది అంటే నేను ఎ యూ ఆర్ ఎక్ నేను ట్రైయింగ్ ఎక్ ఆ! డిఫరెంట్ నే డిఫరెంట్ నేను ఫీల్డ్స్. ఎక్కే మెట్టుని చూస్తున్నాను. మా అమ్మేందంటే వదిలే మెట్టు అది చూస్తుంటుంది. అది. యాహ్! ఆ యాహ్! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాగుంది గదా! ఆ! ఇంత అన్ని ఖర్చులు బాగుంది. రూ. 1,00,000 మిగులుతున్నాయి గదా! బాగా చూసుకోవచ్చు గదా! హ్మ్. లేకపోతే మంచి సంబంధం లవ్ మ్యారేజ్ ఎందుకు మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఆ! కదా! ఆ! ఇలా ఏ స్టెప్ అయినా సరే లేదా రెస్టారెంట్ పెట్టారు. రెస్టారెంటే కంటిన్యూ చేయొచ్చు కదా! హ్మ్. సరే సర్వీస్ క్లిక్ అయింది. సర్వీసే చేసుకోవచ్చు కదా! మళ్ళీ నాన్ పొలిటికల్ అయ్యింది ఆ! అంటుంటాడు. ఆ! అసలు ఏపీలో ఉన్నావు కదా! ఏపీలో చెప్పి చూసుకోవచ్చు కదా! ఆ! మళ్ళీ కంట్రీ ఎందుకు అంటావు అన్నాడు. ఆ! అంటే వాళ్ళు తప్పడడం కాదు. ఆబ్వియస్లీ వాళ్ళకున్న పరిధిలో హ్మ్. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు ఇక్కడ కంఫర్ట్ జోన్ కదా! హ్మ్. పిల్లోడు ఎందుకు అంత కష్టపడి ఎందుకు తిరగడం ఎందుకు అంత ఊర్లు ఎందుకు ఆ! అని చూసుకుంటుంటారు. ఆ! అంతకంటే ఏం లేదు అదే అనుకుంటున్నాను. అదే. బట్ వాళ్ళు హ్యాపీ అనుకుంటున్నాను మోస్ట్‌లీ. ఓకే. సో అమ్మ ఇంటూ మ్యూజిక్ ఫీల్డ్ అని చెప్పారు హ్మ్. మీరు. మ్యూజిక్ అంటే మా అమ్మగారు మ్యూజిక్ నేర్చుకున్న సంగీతం. ఓకే. అది నాకు ఓన్లీ పెద్ద అబ్బలేదు గానీ, ఓకే. మా బ్రదరు కంప్లీట్ ఈస్ 15 షీ ఇయర్స్ గివింగ్ మ్యూజిక్ ఎనీ క్లాసెస్ అండి? క్లాస్ చేస్తుంటది. ఓహ్! మా మా ఏంటండి మదర్ అది? కాదు మా బ్రదర్ ఇస్తుంటాడు. ఆ! తనకి కొంచెం గైడెన్స్ చేస్తుంటుంది అంతేను. ఓకే. తను బట్ తను హెల్ప్ కంప్లీట్‌గా మా చేస్తారు. బ్రదర్‌కి అబ్బింది ఒక క్లాసికల్, వెస్టర్న్ కంప్లీట్ మ్యూజిక్ సైడే ఉన్నారన్నమాట. ఇట్స్ ఇన్ హైదరాబాద్ అండి? హైదరాబాద్‌లో ఆన్‌లైన్ క్లాస్ యూఎస్‌లో పిల్లలకి ఓకే. ఆన్‌లైన్ క్లాసెస్ ప్లస్ అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరికన్నమాట. తను అటు ఓకే. సైడ్ ఉన్నాడు. మూవీస్‌లో. ఇద్దరు వేరే వేరే లైన్‌లో ఉన్నాం. ఓకే. ఓకే. తను బట్ మీరు కూడా మూవీస్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంది గదా! కీరవాణి గారి దగ్గర వాళ్ళ చేశాను. ఫాదర్ దగ్గర అవును. అవును. చేసినట్టున్నారు. అంటే నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్. తను మ్యూజిక్ సైడ్ ఇంట్రెస్ట్. ఓకే. హ్మ్. హీరో అవ్వాలనేమి ఎవరికి? మీకండి? ఏంటి మామూలు మనకు ఎవరైనా చెప్తే నవ్వుతారు గదండీ! కాదు కాదు. సార్ మీరు అడుగుతున్నానండి. మామూలు బికాజ్ యూ యాంకరు ఆర్ ఆల్రెడీ ఏ కాదు హీరో వీళ్ళంతా ఇంటూ సో యాంకర్ బాగా మెనీ అడుగుతారు అది ఇది చెప్పొచ్చారు. హీరో అవుతారు. ఏముంటది? అంటే మా అడుగుతానండి. ఇంట్లో గూడా అద్దం ఉంది. అది హ్మ్. చాలా పెద్ద అద్దమే. నేనెలా ఉంటానో నాకు తెలుసు. సార్ ఆ! హీరో అవ్వాలంటే నాట్ ఓన్లీ అపియరెన్స్. అంతేనంటారా? ద సరే వే సరే. యూ ఐ ట్రై మీన్ చేద్దాం. లైక్ గట్టిగా ట్రై చేద్దాం. ఇప్పుడు యూ ఆర్ ఆల్రెడీ హీరో ఇన్ మా సో మెనీ. మిసెస్‌కి చూసి చూపిస్తారు ఈ ఇంటర్వ్యూ. కొంతమందొచ్చి బాగున్నారా అంటున్నారని చెప్తాను ఖచ్చితంగా. అంతే. కాదు కాదు. నేననేది ఏంటంటే హ్మ్. హీరో అంటే నాట్ ఓన్లీ అపియరెన్స్ అండి. నా హ్మ్. ఫీలింగు. హ్మ్. ద వే యూ ప్రొజెక్ట్ అండ్ ద వే యూ డైరెక్ట్ ద ఇన్‌స్పిరేషన్ అండ్ వాటెవర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఇవన్నీ అనుకుంటున్నాను హ్మ్. నేను. అవన్నీ కన్సిడర్ అవుతాయి గదా! సో మీరేం చెప్పినా నేను కన్విన్స్ అవ్వనండి. నేను నేను మిమ్మల్ని చేయాలని కూడా అనుకోవట్లేదు. రైట్. రైట్. మీ అనుకుంటున్నా బికాజ్ ఓకే. సో యూ వాంట్ టు గో ఇంటూ డైరెక్షన్. మరి కీరవాణి ఫాదర్ గారి దగ్గర చేశారు ఆయన మీరు అంటే అందుకని. అది కీరవాణి గారి ఫ్యామిలీ ఏందంటే అది చాలా పెద్ద ఫ్యామిలీ ఆబ్వియస్‌గా. ఓకే. శివశక్తి దత్ గారు ఆయనది విజేంద్ర ప్రసాద్ గారు వేరే వేరే గ్రూప్స్. ఓకే. బట్ ఒకే కాన్సెప్ట్‌ని ఇద్దరు గ్రూప్స్‌లో స్టడీ చేస్తుంటే ఈయన సబ్జెక్ట్‌లు వేరే, ఆయన సబ్జెక్ట్‌లు వేరే. హ్మ్. బట్ ఆ సబ్జెక్ట్‌లు ఇక్కడ వచ్చేవి, ఈ సబ్జెక్ట్‌లు అక్కడ వెళ్ళేవి. వాళ్ళకి ఒక గ్రూప్‌గా ఫ్యామిలీగా గెట్ టుగెదర్ ఉంటారు ఓకే. కాబట్టి ఓకే. ఈయనేంటంటే మంచి ఆర్టిస్టు. ఇప్పుడు ఓకే. 'అగ్నిస్ఖలన స్కందగ్ధగిత' సాంగ్ ఉంది కదా! ప్రభాస్. అవునవునవును. అలాంటి పాటలు ఎన్నో సంస్కృతంలో మంచిగా రాసేవాళ్ళు. సో, ఓకే. ఆయనతో ఒక 2 సంవత్సరాలు జర్నీ చేయడం వల్ల తెలుగు మీద పట్టు రావడమో, లేకపోతే ఇంకోటి ఓకే. రావడమో ఆ! ఓవరాల్‌గా ఆ జర్నీ నాకెంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను.